దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 3,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, కులం మతం పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కె స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల కష్టాలు చూసిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కాకినాడ రూరల్ మండలంలోనే 100 కోట్ల రూపాయల పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ పి నారాయణమూర్తి, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, జడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప నేరుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏనాడు గుర్తింపు పొందలేదు. కానీ వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసి ఒక చరిత్రను సృష్టించి ఇవాళ అవినీతికి తావులేని పరిపాలన అందిస్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దాకా, అదేవిధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ఇటు కింది స్థాయిలో ఉన్న కార్మికుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తూ నేరుగా లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో తీసుకుంటే సుమారు 35,000 పైచిలుకు పెన్షన్లని ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని గతంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి తప్పులన్నింటినీ సరిదిద్ది మళ్ళీ ఒక కొత్త పెన్షన్ల వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది అక్కచెల్లెమ్మలు, ఇంతమంది పెద్దలు, మీ అందరి ఆశీర్వాదాలు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి మాకు కావాలని, ఈ ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ మొదలై చంద్రబాబు నాయుడు చెప్పే మాయా మాటలు, మరాఠీ కథలు మనం గతంలో చాలా చూసాం. వాళ్ళందరూ కూడా ఏదో పండగ ముందు వచ్చే హరిదాసుల్లాగా మాట్లాడుకుని పోయే కార్యక్రమమే తప్ప పేదల గుండె చప్పుడు వినే నాయకులు కాదనే విషయాన్ని గుర్తించమని చెప్పి కోరుకుంటాం.